హాయ్ అండి. చూస్తున్నారు కదా, క్రిందటి వీడియోలో మీకు బొమ్మడాయిలు, పండుగప్ప, కొరమీను చేపల గురించి పార్ట్ 1, పార్ట్ 2గా మీకు వీడియోస్ పెట్టడం జరిగింది. ఇది పార్ట్ 3 అండి. ఇందులో మనము బొమ్మడాయిల పులుసు ఎలా చేసుకోవాలో, పండుగప్ప ఇగురు ఎలా చేసుకోవాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, చేసి చూపిస్తున్నాను. వీటిలో బొమ్మిడాయిలు మనం మొదటిగా ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, ఈ బొమ్మిడాయి ముక్కలండి. ఈ బొమ్మిడాయి ముక్కలకి మ్యారినేట్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్నవే. వీటిని డైరెక్ట్గా నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి. ఈ మట్టి పాత్రలోకి ఈ ముక్కలన్నీ మనం తీసుకుందాము. చూసారు కదా, ముక్కలు ఎంత గట్టిగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటికి చక్కగా మసాలా అంతా మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అవన్నీ ముక్కలకి చక్కగా పట్టున్నాయండి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. నేను ఇవన్నీ డైరెక్ట్గా చేపల్లో కలిపేసేసి మీకు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడమేనండి. దాంట్లోకి ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాను. ఇంతకుముందు ముక్కలకి పట్టింది కాబట్టి ఈ కారం అనేది చూసి వేసుకోవాలండి. ఉప్పు, కారం చూసి మళ్ళీ ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్లు కారం వేసేసానండి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీంట్లోకి ఈ చేపల కూరలోకి ఒక స్పూను ఉప్పు వేసి పచ్చి కొబ్బరిని మనం గసగసాలని కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసాను. తర్వాత ఈ యొక్క కొబ్బరి గసగసాల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసి మనం మొత్తం కలిపి కలయబెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా మనం కలయబెట్టుకోవాలి. మనం ఎంత కలిసేలాగా కలిపెట్టుకుంటే చేప ముక్కలు అంత టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నేను పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చేపలకి ఎప్పుడైనా పచ్చి కొబ్బరి పాలు వేసుకుంటేనే చాలా రుచిగా వస్తాయండి. ఇందులోకి ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా ముక్కగా కట్ చేసి వేసుకున్నాము. అలాగే చింతపండును కూడా చిక్కటి గ్రేవీగా మనం రెడీ చేసి ఇందులో వేస్తున్నాము. చేపలకి ఎంత పడుతుందో పులుసు చూసుకొని వేసుకోవాలి. ఈ ఈ యొక్క బొమ్మడాయిల కూర కొంచెం చిక్కదనంగా వేసుకుంటేనే పులుసు బాగుంటుందండి. తర్వాత పల్సటి వాటర్గా వండుకుంటే ఈ బొమ్మడాయిల కూర అంత రుచిగా ఉండదు. దీన్ని చిక్కటి పులుసులాగా మనం కుక్ చేసుకోవాలి. ఈ బొమ్మడాయిల్లోనూ అన్ని చేపల కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది ఉంటుందండి. అది మనకి చాలా ఎనర్జీగా ఉపయోగపడుతుంది. ఈ బొమ్మడాయిలు ఒకటే ముళ్ళు ఉంటుందండి, ఎక్కువ ముళ్ళు ఉండదు. మనం చిన్నపిల్లలకైనా తీసి పెట్టచ్చు. చాలా మనకి ఈ పులుసు ఎంతవరకు కావాలో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మనం బ్యాలెన్స్డ్గా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడమే. చూడండి, ఇప్పుడు కుక్ అయిపోయింది బొమ్మడాయిల కూర. ఎంత కలర్ఫుల్గా ఉందో. చేప కూడా చితికిపోకుండా చక్కగా దీనికదే సపరేట్గా ఉంది. చాలా అందంగా ఉంది. మంచి హెల్తీ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది బొమ్మడాయిల కూర అండి. చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం పండుగప్ప యొక్క తల, తోక ముక్కలు తీసి సపరేట్ చేసాం కదండి. అందులోంచి కొన్ని ముక్కలు తీసి పండుగప్ప చేపల ఇగురు వండుకుందామండి. ఇగురు అంటే ఇప్పుడు మీకు పులుసు చూపించాను, బొమ్మడాయిల పులుసు.
ఇది ఇగురు అనమాట. ఇందులోకి మనం 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. అంటే ఇంతకుముందు మనం కలిపున్నాం కాబట్టి చూసి ఆ ముక్కలను బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిపాయలను కూడా మనం బరక గ్రైండ్ చేసి మనం వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా చీల్చి వేసేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఇందాక మనం చెప్పాం కదా కొబ్బరి గసగసాల పేస్ట్ కొద్దిగా, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి కలయి పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం పులుపు కూడా, చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. అది చాలా చిక్కగా, చాలా కొద్దిగానే వేసుకోవాలి. ఇది ఇగురు కూర కాబట్టి ఇగురు కూరకు సరిపడా పులుసు వేసుకోవాలి. కొంతమందికి ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకుంటారు. మేము ఇంట్లో గరం మసాలా చేపల కూరలో ఎక్కువ ఇష్టపడము. అందుకని ఇగురులో గరం మసాలా వేయట్లేదు నేను. చూసారు కదా, దీనికి ఇగురికి సరిపోయేటట్టుగా మొత్తం కలయి పెట్టుకోవాలండి. ఎక్కువ పులుసు ఉండకూడదు. చూసారు కదా, చిక్కటి గ్రేవీలాగా దీన్ని కలయి పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా కనిపిస్తుందో కూర. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం కుక్ చేసుకుందాము. చూసారా, ఇది కుక్ అయిన తర్వాత ఎంత అందంగా, ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఉంది కదండి. ఇప్పుడు బొమ్మిడాయల కూర టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఈ పండుగప్ప చేప టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చేపను బట్టి యొక్క కూర రుచి డిపెండ్ అయి ఉంటుంది. మనం వండేదాన్ని బట్టి దాని యొక్క రుచి పెరుగుతుందండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఈ పొట్ట ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాన్ ఫ్రై చేసుకుందామండి. అది డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అనేది మనకి అంత ఆరోగ్యకరం కాదని ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఈ పొట్ట ముక్కల్ని ఫ్రై చేసుకుందాం, ప్యాన్ ఫ్రై. ఇప్పుడు అవి కూడా చాలా కలర్ఫుల్గా, చాలా నీట్గా ఫ్రై అయినాయి. చూస్తారు కదా, కలర్ఫుల్గా, చూస్తుంటేనే తినేయాలి అనిపించేలాగున్నాయి. ఇప్పుడు మనం 3 కర్రీస్ చేసామండి. ఒకటి ఫ్రై, ఒకటి ఇగురు, ఒకటి పులుసు. ఈ 3 ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే బించెస్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ కూర ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.